What is an operating system? So you start from, if you are the following OS. OS, operating system. So operating system is a software that makes user friendly. Okay, that makes user friendly and do multitasking by effectively utilizing all the resources. Okay na? So we get another చెప్పాలంటే simple చెప్పాలంటే so you have hardware here. Hardware have some firmware over here. What is the firmware? ఈ హార్డ్వేర్ పర్ఫెక్ట్ గా వాడుకోవాలంటే firmware and software రాసుకోండి. So it helps us to make use of hardware completely. అంటే దాని RAM ని కరెక్ట్ గా వాడుకోవాలన్నా హార్డ్ డిస్క్ ప్రాసెసర్ స్పీడ్ ని కరెక్ట్ గా వాడుకోవాలన్నా కూడా firmware సాఫ్ట్వేర్ మనకు హెల్ప్ చేస్తుంది. ఎల్స్ హార్డ్వేర్ ని యాక్చువల్ గా డైరెక్ట్ గా మెమరీ కార్డ్ వాడాలంటే ఇప్పుడు ఒక డేటా కనుక మనం స్టోర్ చేయాలంటే పెన్ డ్రైవ్ లో డేటా డిస్క్ హార్డ్ డిస్క్ స్టోర్ చేయాలంటే మీరు యాక్చువల్ గా ఎలా చేయాలి డైరెక్ట్ గా సమ్ ఇంటర్ఫేస్ ప్రోగ్రామింగ్ రాసుకోవాలి మైక్రో కంట్రోలర్ ప్రోగ్రామింగ్ రాసుకోవాలి ఈ నుంచి డేటా బస్ నుంచి ఇంటర్ఫేస్ చేసి పంపించాలి అంటే డైరెక్ట్ గా ఇక్కడ హార్డ్వేర్ లో మనకు మైక్రో ప్రాసెసర్ కానీ మైక్రో కంట్రోలర్ దీంతో మనం కమ్యూనికేట్ అవ్వాలి అంత కమ్యూనికేట్ అవ్వాలంటే యూజువల్ గా ఏం చేయాలి మనము మైక్రో కంట్రోలర్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి మూవ్ అనే ఆపరేషన్స్ అవన్నీ చేసుకొని దానికి ఒక స్క్రీన్ లాగా ఒక లైక్ డిస్ప్లే ఒక చిన్న డిస్ప్లే దాని ఇంటర్ఫేస్ చేసి ఉండాలి ఈ నుంచి మనం ఏం చేసిందంటే ఇంటర్ఫేస్ ఒక స్క్రీన్ చేయాలి ఒక స్క్రీన్ మళ్ళీ ఇంకొక ఇంటర్ఫేస్ ఏం చేసినారు కీబోర్డ్ చేసినారు అప్పుడే మనం ఈ స్క్రీన్ చూసుకుని ఈ కీబోర్డ్ టైప్ చేస్తే ఈ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వెళ్తాయి ఇప్పుడు మనం కంప్యూటర్లో రియల్ కంప్యూటర్లో ఎంత కష్టపడుతున్నామా ఇంటర్ఫేసింగ్ చేస్తున్నామా అంటే మౌస్ పెట్టినా లేకపోతే మీరు కీబోర్డ్ పెట్టినా కూడా దానికి ఇంటర్ఫేస్ ప్రోగ్రామింగ్ రాస్తున్నామా వాట్ ఇస్ ఇంటర్ఫేసింగ్ కనెక్టింగ్ ఎక్స్టర్నల్ డివైస్ టు దిస్ మెయిన్ పార్ట్ సో ఇప్పుడు ఈ కనెక్ట్ చేసినప్పుడు ప్రతిసారి మనం కంప్యూటర్ ఏదైతే కనెక్ట్ చేసామో అన్నిటి వల్ల కోసం మనం ప్రోగ్రామ్ రాస్తున్నామా రాయట్లేదు రైట్ సో ఏం జరుగుతుందంటే ఈ ప్రోగ్రామింగ్ రాయకుండా యాక్చువల్లీ ఇలా చేయాలి మనం ఇదంతా లేకుండా మనకు కొంచెం సోఫిస్టికేటెడ్ గా ఆల్రెడీ మినిమం సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఉంటుంది ఇక్కడ సో దట్ దిస్ విల్ ఎన్షూర్ దట్ వీ కెన్ కమ్యూనికేట్ టు దిస్ మైక్రో కంట్రోలర్ రియల్లీ ఈజీ దట్ ఇస్ కాల్డ్ firmware. Firmware is the minimum small software that helps us to utilize this hardware effectively. దాంతో కమ్యూనికేట్ హార్డ్వేర్ తో అవ్వాలంటే మనం కమ్యూనికేట్ అవ్వలేము దాంతో ఎలా కమ్యూనికేట్ అవ్వాలంటే దానికి హెల్ప్ చేసేది సో బట్ అది కూడా ఫర్మ్వేర్ లాంగ్వేజ్ కూడా ఏంటంటే దాని మెయిన్ పర్పస్ ఆఫ్ ఫర్మ్వేర్ ఇస్ టు యూటిలైజ్ దిస్ హార్డ్వేర్ పర్ఫెక్ట్లీ ఓకేనా అంటే హార్డ్వేర్ కరెక్ట్గా వాడుకున్నాం లేదా సో ఇప్పుడు దీని ఓవర్ దిస్ లేయర్ అగైన్ వీ హ్యావ్ ఎ మినిమం సాఫ్ట్వేర్ sometimes this is also called as firmware software so that makes okay multitasking multiprocessing very easy అంటే ఇప్పుడు ఒక పని చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో కంట్రోలర్ కి ఒక యాడ్ అండ్ ప్రోగ్రామ్ ఇచ్చారు అది చేస్తూ ఉంటారు సడన్ గా అది మళ్ళీ సాంగ్స్ ప్లే చేయని ఇచ్చింది డబుల్ వర్క్ ఇచ్చారు సో ఇక్కడ డబుల్ వర్క్ ని ఎలా హ్యాండిల్ చేయాలో ఎవరికి చెప్పాము ఇక్కడ అంటే ఇప్పుడు ఇది ఎడిషన్ చేయాలా సాంగ్స్ ప్లే చేయాలా ఏం చేయాలి యాక్చువల్గా మీరు మొబైల్లో వాడుతున్నారు సో ఒకేసారి రెండు మనం చెప్పండి మొబైల్కి యూట్యూబ్ వీడియో సాంగ్స్ వింటూ ఉంటారు ఇంకోటి ఏదైనా చేస్తుంటారు యాప్లో గేమ్స్ కూడా ఆడుతుంటారు డబుల్ వర్క్ చేయరా సిస్టంలో డబుల్ వర్క్ చేయరా సో అప్పుడు ర్యామ్ మెమరీ అలొకేషన్ ర్యామ్లో మెమరీ అలొకేషన్ రెండింటికి ఈక్వల్గా ఇవ్వాలా డిఫరెంట్గా ఇవ్వాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్కే ఇచ్చాము ర్యామ్ మెమరీ సాంగ్స్ అనేవి ప్లే అయిపోతాయి సాంగ్స్ ఇచ్చామనుకో ర్యామ్ మెమరీ అంటే ర్యామ్ నుంచి మనకి ఎవరితో కనెక్ట్ అవుతుంది యూజువల్గా మైక్రో కంట్రోలర్ కనెక్ట్ అవుతుంది సో మొత్తం ఓవరాల్ కంప్యూటర్లో ఫైనల్గా వర్క్ చేసేది ఎవరు మైక్రో కంట్రోలర్ అది ఎప్పుడైనా సరే ఒక వర్కే చేయగలుగుతారు అంటే దాని దగ్గర మల్టీ టాస్కింగ్ చేయించాలంటే సమ్మన్ హ్యాస్ టు బి దేర్ అర్థమైందా సో ఇప్పుడు మీరే ఉన్నారు సడన్గా ఒక స్టూడెంట్స్ మీద మీరు ఓన్లీ చదువుకోవడానికి చేసుకోవడానికి వచ్చారు దట్స్ ఇట్ సో అట్ ఏ టైం మీరు ఓన్లీ ఇదే చేయగలరు డబుల్ వర్క్ చేయరు
బట్ మీ పైన ఇంకొక సూపర్వైజర్ ఉన్నాడు అనుకో, సో దట్ మీకు ఎక్కువ తెలియకపోయినా కూడా మీ దగ్గర వేరే వర్క్స్ కూడా చేయించుకోవడానికి, లైక్ టీచర్ లాగా మీ దగ్గర ఉన్నట్టు మీ దగ్గర మల్టీ టాస్కింగ్ చేయించవచ్చు. సో దట్ మీ స్టడీస్ డిస్టర్బ్ అవ్వదు, మీ అదర్ వర్క్ డిస్టర్బ్ అవ్వకుండా కూడా చేసుకోవచ్చు. సో ఆ ఎక్స్ట్రా టీచర్ లైక్ ఎక్స్ట్రా సాఫ్ట్వేర్ దట్ రన్స్ మల్టీ టాస్కింగ్ విత్ ద హార్డ్వేర్ బై కంట్రోలింగ్. సార్ ఎట్లా చేస్తారు సార్ మల్టీ టాస్కింగ్, మన చేయడం కష్టం కదా, దాని డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి అన్నమాట. అంటే ఇప్పుడు సాంగ్స్ ప్లే చేయాలంటే దానికి తక్కువ మెమరీ అవసరం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ తక్కువ మెమరీ అలకేట్ చేసి ఆ మెమరీ సాంగ్స్ చేసి ఇంకొంచెం మెమరీ ఉంటుంది ర్యామ్ పక్కన, ఆ కొంచెం మెమరీలో ఎడిషన్ చేసుకుంటారు. సో ఎడిషన్ కూడా జరుగుతుంది. ఇంకొక వర్క్ ఇచ్చారు, ఇంకో కొంచెం మెమరీ ఇస్తారు. ఒక 10 పనులు ఇచ్చాక ఇంకో 11 వర్క్ కూడా ఇచ్చామనుకో, అప్పుడు కూడా అడ్జస్ట్ చేస్తుందా చేయండి. అంటే మల్టీ టాస్కింగ్ అనేది లిమిట్ ఉంటుంది దానికి. అంటే ఎంతవరకు మీ లిమిట్ ఉంటుంది, మీకున్న ర్యామ్ సైజ్లో వరకు లిమిట్ ఉంటుంది. ర్యామ్ సైజ్ దాటిపోతే అప్పుడు కూడా వర్క్ ఇచ్చాక ఏమవుతుంది, సిస్టమ్ హ్యాంగ్ అయిపోతుంది, నేను చేయలేను నేను. మీకు అప్పుడే చూసాను మొబైల్స్ ఇవన్నీ ఎప్పుడన్నా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ రన్ చేస్తున్నాను అనుకోండి, ర్యామ్ సైజ్ దాటి రన్ చేస్తున్నాను ఏమైతుంది, మొబైల్ ఫోన్ స్టక్ అయిపోతుంది. అప్పుడు మనం మీరు ఏం చేస్తారు, సొల్యూషన్ రీస్టార్ట్ చేస్తారు. రీస్టార్ట్ చేస్తారంటే ఏమైంది, లోపల ఉన్న మెమరీ అంతా క్లియర్ అయిపోయింది, మళ్ళీ ఫస్ట్ కానీ వచ్చింది, అప్పుడు మళ్ళీ రన్ అవుతుంది. సో సేమ్ సిస్టమ్స్ కూడా అంతే, మీకు ఎప్పుడైనా పాత హ్యాంగ్ అవుతుందంటే దాని ప్రాబ్లమ్ ఇస్ యు ఆర్ గివింగ్ మోర్ వర్క్స్ టు ద మైక్రోకంట్రోలర్ దాన్ దర్ కెపాసిటీ. ఓకేనా? సో ఇవన్నీ చూసుకోవడానికి మనకు ఒకటి కావాలి, ఇది ఒకటి కావాలి, ఆ సాఫ్ట్వేర్. ఇస్ ఇట్ క్లియర్? ఫస్ట్ థింగ్, వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ ఓకే టు హ్యాండిల్ టు డూ మల్టీటాస్కింగ్ చేయడానికి ఉపయోగపడేది. నెక్స్ట్ సెకండ్, సో ఈజీ ఫర్ ద ఫ్రెండ్లీ యూజర్ ఫ్రెండ్లీ, ఈజీ యూజర్ ఫ్రెండ్లీ. సో యూజర్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి. మీరు యాక్చువల్లీ కంప్యూటర్ కొనుక్కొచ్చారు షాప్లోకి వెళ్ళాక, యాక్చువల్గా మీరు వాళ్ళు ఏమి ఇస్తారు, ఒక CPU ఇట్లంతా మొత్తం ఇచ్చి ఒక ప్రింటర్ స్క్రీన్ ఇస్తారు. ఇప్పుడు స్క్రీన్లో పవర్ బెట్ ఆన్ చేసి ఇట్లా పవర్ బెట్ ఆన్ చేశారు, ఇట్లా స్క్రీన్ ఇస్తారు, CPU ఇచ్చారు, CPUలో ఇక్కడ అలాగే అన్నీ ఉన్నాయి. సో దీని కమ్యూనికేషన్ మామూలుగా దీనికి ఒక పవర్ సప్లై కనెక్ట్ చేస్తారు, ఇది ఒక పవర్ సప్లై కనెక్ట్ చేస్తారు, దీనికి ఇక్కడ పవర్ సప్లై కనెక్ట్ చేస్తారు, ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటి డేటా బస్ ఇక్కడ పెట్టుకుంటారు, ఇక్కడ నుంచి ఇక్కడికి డేటా బస్ పెట్టుకుంటారు. యాజ్ సూన్ యాజ్ యూ స్విచ్ ఆన్ దిస్ డేటా అనేది కమ్యూనికేట్ అవుతుందా? అయితే అవ్వదు. యాక్చువల్గా ఒరిజినల్ కొత్త కొంటే మీకు అవ్వదు, ఏమవుతుంది, ఇక బ్లాంక్ స్క్రీన్ ఉంటుంది, ఏం నవ్వదు, జస్ట్ ఒక ప్రాంప్టింగ్ అని వస్తుంది, బ్లాంక్ స్క్రీన్ ప్రాంప్టింగ్ అని వస్తుంది. సో దాన్ని మనం పర్ఫెక్ట్గా వాడుకోవాలంటే ఫస్ట్ దీంట్లో ఏం ఇన్స్టాల్ చేయాలంటే ఓఎస్ ఇన్స్టాల్ చేస్తాం. ఓఎస్ ఇన్స్టాలేషన్, ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్. వాట్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఓఎస్ ఇన్స్టాలేషన్ అంటే దట్ ఈస్ ఏ సాఫ్ట్వేర్ దట్ ఈస్ ఇన్స్టాల్ ఆన్ ది సిస్టమ్. అంటే ఇక్కడ ఇది స్క్రీన్ ఇక్కడ we install OS. సో దట్ ఇప్పుడు ఓఎస్ ఇన్స్టాల్ చేశాక ఇప్పుడు మీకు కనిపిస్తుంది స్క్రీన్ మీద నీట్గా స్టార్ట్ బటన్ ఇక్కడ ఏదో సమ్నేమ్స్ ఉన్నట్టుగా ఉంటుంది. అప్పుడు అది క్లిక్ చేస్తే లోపల మీకు వెళ్తుంది. సో ఈ ఎన్విరాన్మెంట్ ఎవరు ప్రొవైడ్ చేశారు మీకు యాక్చువల్గా కంప్యూటర్లో? ఓఎస్. సేమ్ మీ మొబైల్లో కూడా అంతే. మీ మొబైల్ యాక్చువల్గా అన్ని మొబైల్లో ఆండ్రాయిడ్ అనే ఓఎస్ ఇన్స్టాల్ చేసి ఇస్తారు. అందువల్ల కింద హార్డ్వేర్ ఉందా, ర్యామ్ ఉందా, ప్రాసెసర్ ఉందా, ఇవన్నీ మీకు అవసరం లేదు. సిస్టమ్ మొబైల్ ఆన్ చేశాక ఆన్ అయిపోయిందంటే స్క్రీన్ కనిపిస్తుందా మీకు? అక్కడ కళ్ళకి కనపడేది మీకు ఏదైతే ఉందో యూజువల్గా అయితే అది లేకుండా ఉంటే మీరు ఏం చేయాలంటే ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్ రాయాల్సి వచ్చేది. దాన్ని ఇంటరాక్ట్ అవ్వాలంటే హార్డ్వేర్స్ ఇంటరాక్ట్ అవ్వాలంటే సమ్ ప్రోగ్రామ్ కమాండ్ ప్రాంప్ట్ నుంచి CMD ప్రాంప్ట్ నుంచి మనం ఇంటరాక్ట్ అయ్యి ప్రోగ్రామ్స్ రాయాలి. బట్ అలా ప్రోగ్రామింగ్ లెవెల్లో కానీ మనం పెట్టుకుంటే చాలా తక్కువ మంది యూజర్స్ ఉంటారు. మొబైల్ వాడేవాళ్ళు చాలా తగ్గిపోతారు. మీ మొబైల్ హ్యాపీగా డైరెక్ట్గా అన్ని కనిపిస్తున్నాయి కాబట్టి యూట్యూబ్ సింబల్ అన్ని కనిపిస్తున్నాయి, క్లిక్ చేయడం అంటే పల్లెటూరులో ఏం రాను కూడా వాడుతున్నాను మొబైల్ మంచిగా. అదే కానీ మీరు ప్రోగ్రామ్ రాయాలి, యూట్యూబ్ ఓపెన్ చేయాలంటే ఎంతమంది ఉండేవాళ్ళు? యాక్చువల్లీ ఫస్ట్ మొబైల్ ఫోన్స్ లైక్ దిస్. సో ఇలా మీ కళ్ళకి కనపడేటట్టు క్రియేట్ చేస్తారు కదా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ GUI. GUI అంటే యూజర్ ఇంటర్ఫేస్. మీనింగ్ చూడండి, గ్రాఫిక్ అంటే గ్రాఫికల్ లాగా కనిపిస్తుంది, యూజర్ అంటే మీరు మాట్లాడడానికి దాంట్లో, ఇంటర్ఫేస్ అంటే అది అర్థమైందా? సో GUIs ఉంటాయి ఒకటి, గ్రాఫికల్ యూజర్. సో మీకు మొబైల్ స్క్రీన్ మీద కనబడే షార్ట్ కట్స్ అన్నీ ఉంటాయి కదా, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ GUI. ఓకేనా సార్? సో GUIs
తయారు చేస్తుంది. ఆ జిఎస్ అనేది సాఫ్ట్వేర్. ఇప్పుడు మీరు మల్టీ టాస్కింగ్ ఇచ్చారు కూడా, మల్టీ టాస్కింగ్ ఒకేసారి 4-5 పనులు మొబైల్లో పెట్టా కూడా, ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసి ఒకసారి 4-5 పనులు చేస్తూ ఉన్నా కూడా ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే హార్డ్వేర్కి ఒక పైప్ లైనింగ్ ద్వారా ఒక వర్క్ అట్ ఏ టైం ఇస్తూ ఉంటుంది. బట్ మనకేమో చూడడానికి అన్ని వర్క్ ఇచ్చినా ఉంటాం, అందుకే ఒకటి ఫాస్ట్గా నడుస్తుంది, ఒకటి స్లోగా నడుస్తుంది. ఆ బ్యాలెన్సింగ్ అంతా ఒక 4-5 పనులు ఇస్తే కూడా ఎవరు చూసుకుంటారంటే ఈ సాఫ్ట్వేర్ చూసుకుంటారు. Is it clear? So, what is the operating system? It is a basic software that to be installed on a computer to make utilization of multitasking or multiprocessing of the hardware, and also create user-friendly GUIs. Sir, అన్ని బాగానే ఉన్నాయి సార్. ఆపరేటింగ్ సిస్టమ్ మనకి అందరికి హెల్ప్ అవుతుంది సార్. వాట్ ఇస్ ద డ్రాబ్యాక్ ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే ఏం లేదు. సో అడ్వాంటేజ్ ఆపరేటింగ్ సిస్టమ్, అడ్వాంటేజ్ మీకు తెలుసు. ఏంటి మీకు అడ్వాంటేజ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్? యూజర్ ఫ్రెండ్లీ. మీరు ఇంతమంది, ఇన్ని కోట్ల మంది, 150 కోట్ల మంది పాపులేషన్ ఉంటే 190 కోట్ల మందికి మొబైల్ కనెక్షన్స్ ఉన్నాయి. అంటే 40 కోట్ల ఎక్స్ట్రా కనెక్షన్స్ ఉన్నాయి. అంతమంది ఎందుకు వాడుతున్నారు అంటే చదువుకున్న లిటరసీ రేట్ మన ఇండియాలో లిటరసీ రేట్ 65% ఉంటుంది, 70% ఉంటుంది. అంటే 30% ఇప్పుడు చదివే రాదు. చదువుకోవడం అంటే ఏంటి పాపులేషన్లో వాళ్ళ దృష్టిలో అట్లీస్ట్ ఏదో ఒక తెలుగు లాంగ్వేజ్ అయినా ఇంగ్లీష్ అక్షరాలు గుర్తుపట్టగలిగితే వాళ్ళు చదువుకున్నారు. 10th క్లాస్ పాస్ అయిన కాదు. ద డెఫినేషన్ ఆఫ్ చదువుకున్న లేదంటే అక్షరాలు గుర్తుపట్టి దాన్ని చదవగలిగే కెపాసిటీ ఉంటే దే ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్. అలాంటి వాళ్ళు 65% పీపుల్ ఉన్నారు ఇండియాలో. బట్ మొబైల్ వాడే వాళ్ళు వచ్చి ఆల్మోస్ట్ 190 crores ఉన్నారు. అంత మొబైల్ ఎక్స్పాన్షన్ ఎందుకు జరిగింది? బికాస్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఆపరేటింగ్ సిస్టమ్స్ రోజు రోజు కంఫర్టబుల్స్ తీసుకొచ్చేసి దాంట్లో మీరు వాయిస్ ఇస్తే వాయిస్ డిటెక్ట్ చేసుకొని చేసే సిరి ఉంటుంది. వీళ్ళన్నీ హౌ దే ఆర్ రన్నింగ్, దే ఆర్ ద ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ బై ఆపరేటింగ్ సిస్టమ్. అర్థమైనా? మీరు అందుకే కొత్త ఓఎస్ వస్తే అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. ఆండ్రాయిడ్ కొత్త ఓఎస్ వస్తే కిట్ క్యాట్ ఓఎస్, ఐఓఎస్ అన్నీ వస్తూ ఉంటాయి. వర్షన్స్ ఉన్నాయని తెలుసా? అవి ఇన్స్టాల్ చేసుకుంటూ అప్డేట్ చేసుకుంటూ ఉంటామా? సో అప్డేట్ చేసుకుంటుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా సెక్యూరిటీస్ ఎక్స్ట్రా చేసేసాం. ఇప్పుడు ఈ మెమరీలో సమ్ డేటా ఉంది, నా యూజర్ నేమ్, నా ఫోటోలు, నా ఇవన్నీ మెమరీ దాచిపెట్టుకుంటాం. అవి ఇంకొకటి ఎవరైనా తెలివైన వచ్చి డైరెక్ట్గా ఆ మెమరీలో ఆ డేటాని తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా. సో దానికి ప్రొటెక్షన్ ఎవరు ఇస్తున్నాడు? ఆపరేటింగ్. అరే ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ ఇది వాడుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అంటే ఇప్పుడు డైరెక్ట్గా మెమరీ కార్డు ఇక్కడ కట్ చేసుకుని ఎత్తుకో మీరు వేరే చోట పెట్టి అప్పుడు రాదా ఫోటోలన్నీ ఓపెన్ చేయలేనా? చాలా మంది అనుకుంటారు సాఫ్ట్వేర్ అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ వేస్తే లాగిన్ అవ్వాలనుకుంటారు. ఓవరాల్ సిస్టంలో ఫైనల్ ఎక్కడ సేవ్ అయిపోయాయండి? మెమరీ కార్డులో సేవ్ అయితే మెమరీ కార్డు కట్ చేసి ఇదంతా ఆన్ అవ్వ అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ నీకు తెలియదు ఒక సిస్టమ్కి. డైరెక్ట్గా వెళ్ళి మెమరీ కార్డు తీసుకోండి, మీకు కాబట్టి మెమరీ కార్డుగా పెడితే ఆన్ అవ్వడం ఇప్పుడు అట్లా థింక్ చేయలేదు. ఓకేనా? సో అట్లాంటి సెక్యూరిటీ లేదు. అంటే బయట డేటాను థెఫ్ట్ చేయకుండా కాపాడగలిగే కెపాసిటీ కూడా ఓఎస్ ఉండాలి. సో అందుకని ఓఎస్ ఎక్కువ తయారయ్యాక అప్డేట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు తయారు చేసిన వెంటనే లోపల డేటా ప్రొటెక్షన్ అనేది సో ఈజీగా వెళ్ళిపోతుంటుంది. సమ్వన్ విల్ హ్యాకింగ్ చేస్తారు లోపల డేటా. సో దానికి ప్రొటెక్షన్ కూడా ఎవరు చూసుకోవాలంటే ఓఎస్ఏ చూసుకోవాలి. మనిషిని కాదు కదా పోయి అడ్డపడి ఎవరైనా దొంగతనం చేయదని ఆపడానికి. మనం ఎట్లా ఆపాలి? కంప్లీట్గా సాఫ్ట్వేర్తోనే ఆపాలి. ఆ సాఫ్ట్వేర్తో ఎలా ఆపాలి? లేయర్స్ ఇంక్లూడ్ చేసుకుని ఆపుకోవాలి. సో అదంతా మీకు కంప్యూటర్ నెట్వర్కింగ్ మేనేజ్ చెప్తారు. సో బట్ ఈ లెవెల్లో మీకు ఐడియా ఉండాల్సింది ఏంటంటే సో ఇట్స్ ద ఫస్ట్ సాఫ్ట్వేర్ దట్ టు బి ఇన్స్టాల్ దట్ హెల్ప్స్ టు డూ మల్టీ ప్రాసెసింగ్, ఎవ్రీథింగ్, సెక్యూరిటీ అన్నీ ఇదే ఇస్తుంది. అర్థమైనా? సెక్యూరిటీ రియల్ టైంలో మీకు ప్రైవసీ సెక్యూరిటీ మీకు. అందుకనే ఫస్ట్ ఓఎస్ ఇన్స్టాల్ చేసుకుని మొబైల్ కొన్నప్పుడు సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ వాళ్ళు ఏదో రిలీజ్ చేస్తారు, అది రియల్ టైంలో వచ్చేటప్పుడు వాళ్ళకి అర్థం కాదు. అందుకని మళ్ళీ ఓఎస్ అప్డేట్ ఇస్తారు. మీకు అప్డేట్స్ వస్తుంటాయి, ఆండ్రాయిడ్ అప్డేట్స్ మీ మొబైల్లో అప్డేట్ చేసుకుంటారు. సో దట్ ఆ పాత ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి ఉంటాయి. సో ఎప్పుడు కూడా అప్డేట్స్ ఇస్తే నేను తీసుకోవాలా తీసుకోకూడదు? 100% తీసుకోవాలి. తీసుకోకపోతే ఆల్రెడీ దాంట్లో బగ్ని మీరు సాల్వ్ చేస్తున్నట్టు కాదు. సార్ మా డేటాలో ఏముంటాయి సార్? ఏముండవు సార్, పోతే పోయింది, మాకెందుకు ఈ సెక్యూరిటీ? అట్లయితే నేనే అప్డేట్ చేసుకోవాలి. మా ఏముంది స్టూడెంట్స్, మా యొక్క ఫోటోలు ఉంటాయి, ఇంకేముంటాయి సార్ మనకి అంటే మీ డేటా ఏం కాదు. బట్ ఇప్పుడు బ్యాంక్స్ ఉన్నాయి. ఇప్పుడు నా డబ్బు బ్యాంకులో
ఒక 100 కోట్లు ఉందనుకో, 100 కోట్లు ఉంది అనే ఇన్ఫర్మేషన్ బ్యాంక్లో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు మా ఊళ్ళో కోడూరు బ్రాంచ్లో డబ్బులు ఉన్నాయి, అక్కడ పెట్టాను, వాళ్ళకి ఇచ్చారు. తిరుపతి బ్రాంచ్కి వెళ్ళి నేను డబ్బు తీసుకోవాలనుకున్నా, అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ నా కంప్యూటర్లోనే కదా వీళ్ళకి వచ్చేది. సో నా అకౌంట్ ఓపెన్ చేసి కంప్యూటర్లో కనిపిస్తుంది 1 crore ఎంత ఉంది అని. ఇప్పుడు అది ఎవరున్నా పొరపాటున ఇంకో 2 సున్నాలు ఎక్కువ పెట్టి ఇచ్చేసాడు అనుకో, 100 కోట్లు కాదు, 1 కోటి కాస్త 100 కోట్లు చేసాడు. నేను అడుగుతా, నా డబ్బు ఉంది 100 కోట్లు కనిపిస్తున్నారు ఇచ్చేయండి. స్క్రీన్ మీద ఒక 2 సున్నాలు నెంబర్ డేటా చేస్తే ఈ బ్యాంక్ పెట్టి ఇవ్వాలి లేదా? ఆడవాడేది ఎంత ఉంది యాక్చువల్గా 1 కోటి, 100 కోట్లు ఇస్తాడు. అప్పుడు లాస్ ఎవరికి? సో ఇప్పుడు డేటా ఎంత ప్రైవసీ, ఒక్క సున్నా అవ్వలేదా? మన డిజిటల్లో బయట 1 0, ఒక్క 0 పొరపాటు పడిపోయింది అనుకో వాడు తెచ్చాయి. సో దాన్ని యాక్యురసీగా మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి ఎవరు చూసుకోవాలి? అది కంప్యూటర్ సాఫ్ట్వేర్ చూసుకోవాలి. ఆడుంటే నువ్వు మధ్యలో నుంచి వైర్లో వచ్చి డేటా అంటే యూనిట్లు రావాల్సినాయి కదా, అక్కడ కొట్టుకోవాలి. ఆ డేటా ఇక్కడికి వచ్చి అప్డేట్ అయ్యేటప్పుడు ఒక 0 తప్పు పడకుండా చూసుకునే కెపాసిటీ ఎవరు ఉన్నారంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఈ మధ్యలో వైర్లో వచ్చే డేటా, ఇంటర్నెట్ అంటే ఏంటి? వాట్ ఇస్ ఇంటర్నెట్? కనెక్షన్ ఆఫ్ 2 కంప్యూటర్స్ త్రూ వైర్. ఆ వైర్లోనే ఒక 0 సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. అక్కడ కూడా కట్ చేసి నువ్వు ఒక 0 యాడ్ చేయలేవా? అన్ని చెయ్యి, అన్ని రకాల మనిషి ఉన్న అతి తెలివితేటలతో ఇది కనిపించింది మనిషి అయితే అక్కడ నుంచి డేటా ఇక్కడ ఇంటర్నెట్ రావాలంటే దాన్ని మ్యానిపులేట్ చేసే డేటా కూడా మనమే చేయలేదా? అది కూడా మనకి అదే దేవుడు కనిపెట్టాల, ఇదేమి భూతం కనిపెట్టాల. సో బ్యాంకింగ్ వాళ్ళ డేటా కంప్యూటర్లో ఎంత ఎంటర్ అయిందో అది ఎన్ని సంవత్సరాలు అయినా కూడా అంతే ప్రొటెక్ట్ అవ్వాలి. ప్రొటెక్ట్ అవ్వకపోతే బ్యాంకింగ్ సిస్టమే పనిచేస్తుంది. కొన్ని లక్షల కోట్ల డబ్బులు ఉంటాయి, ఒక సున్నాలు కూడా చాలా మ్యాటర్స్ ఉంటాయి. అందుకని సాఫ్ట్వేర్స్ ఇవన్నీ దే హ్యావ్ టు ఎన్ష్యూర్ వెరీ సీక్రెసీ, ప్రైవసీ, నెట్వర్క్. సో అవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ రిలేట్ అవుతాయి. అర్థమైనా? అన్ని మంచి పనులు చేస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్, చెడ్డ పనులు ఏం కాదు. ఒక్క ప్రాబ్లం సరే బాబు, ర్యామ్లో ఫర్ ఎగ్జాంపుల్ 1 GB ర్యామ్ ఉంటున్నారా? ర్యామ్ వినండి, మైక్రో ప్రాసెసర్ 32 బిట్ అంటే ప్రాసెసర్ ర్యామ్. ఈ ర్యామ్ మనకి ఎందుకు యూజ్ అవ్వాలి? మీ పనులు చేయడానికి ఉపయోగపడాలి. మొత్తం ఇప్పుడు ఈ సైజ్ సరిపోతే కదా మీకు హ్యాంగ్ అయిపోయింది పని. అర్థం? మీ బ్రెయిన్లో మెమరీ ఎప్పుడు కూడా చదువుకోవడానికి ఉపయోగించాలి కంప్లీట్గా. ఓకేనా? చదువుని షార్ట్ కట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది అన్ని యూజువల్లీ దిస్ మెమరీ ఇస్ రిక్వైర్డ్ ఫర్ డూయింగ్ ఆల్ ద అర్థమెటిక్ ఆపరేషన్స్, లాజికల్ ఆపరేషన్స్ అండ్ కంట్రోల్ ఆపరేషన్స్. అంతకు మించి వేరు. ఇప్పుడు ఈ ఫర్మ్వేర్ అని రాయడం వల్ల ఈ మెమరీలో ఆల్రెడీ కొంచెం పార్ట్ కట్ అయిపోయింది. అంటే 1 GB కాస్త ఆల్రెడీ 100 MB దీనికి యూజ్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఎఫెక్టివ్గా నువ్వు క్యాలిక్యులేషన్స్ వాడే మెమరీ ఎంత? 900 MB. ఇప్పుడు ఈ ఫర్మ్వేర్ కాకుండా ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ఒక 500 MB తీసుకుంటారు. మీకు ఆ స్క్రీన్ మీద అందంగా కనపడడానికి 600 MB. అంటే ర్యామ్లో అంటే మీకు ఆ స్క్రీన్ కనపడాలన్నా ఇలాగ ఎవడో ఒక పని చేయాలి కదా, ఆ పని ఎవరు చేస్తున్నాడు? మళ్ళీ లాస్ట్ వరకు ఇస్తున్నాం. అది వర్క్ మైక్రో కంట్రోల్ బై. మీకు స్క్రీన్ కనపడాలన్నా ఆపేపడాలి, ఎవ్రీ వర్క్ హ్యాస్ టు బి డన్ బై మైక్రో కంట్రోల్. అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు ఆల్రెడీ ఆపరేటింగ్ సిస్టమ్ అనే సాఫ్ట్వేర్ రన్ అవడానికి ఆల్రెడీ హాఫ్ ద ర్యామ్ వాడేసి ఇది నువ్వు వాడుకోవడానికి ఎంత ఉంది కదా. సో మోస్ట్లీ మన కంప్యూటర్స్ 60 to 50 అంటే మీకు అర్థం కానింటే i5 ప్రాసెసర్ వేసుకొని ఉంటారు, ర్యామ్ 16 GB ర్యామ్ పెట్టుకొని ఉంటారు, బట్ సిస్టమ్ స్లోగా ఉంటుంది. ఏంటి ప్రాబ్లం? ఆపరేటింగ్ సిస్టమ్ ఎంత అప్డేట్ అయితే అదే హాఫ్ ఆఫ్ ద ర్యామ్ తినేస్తుంది. అర్థమైందా? సో ఇప్పుడు మీకు చదివే పని అంటే ఓన్లీ చదువుకునే వర్కే ఇచ్చాం అనుకోండి, మీ ర్యామ్ ఖాళీ కూడా ఓన్లీ అదే ఎక్కించుకుంటే అదే అయిపోతుంది. మీకు అది కాకుండా అరే ఆ క్లీన్ చేసుకోకుండా ఈ క్లీన్ చేసుకుంటే ఆల్రెడీ ర్యామ్ దాంట్లో హాఫ్ కట్ అయిపోయింటారు. సో ఇప్పుడు చదువుకు మీరు ఎంత పెట్టగలరు? ఓన్లీ తక్కువ మినిమం రిమైనింగ్ పెట్టరు. మీ నాన్నలు మీ అమ్మోళ్ళు ఒక 1000 రూపాయలు ఇచ్చి ఖర్చు పెట్టుకోవాలంటే ఓకేనా, మీ చేతికి ఇచ్చి ఖర్చు పెట్టుకొని రాను అనుకోండి, మీరు ఏం చేస్తారు? అవి వచ్చి ఒక హాస్టల్లో జాయిన్ అవుతారు, వాడికి 600 రూపాయలు ఇచ్చేస్తారు. ఇంక మీకు ఖర్చు పెట్టడానికి ఏముంటుంది? 400 మిగులుతుంది. మీ ఇంట్లో అంటే 1000 ఇచ్చినా కదా అప్పుడే అయిపోయిందండి. బట్ ఇది ఇవన్నీ ఎవరు కన్సిడర్ చేయరు. అంటే మీరు అకామిడేషన్ ఎక్కడ ఉన్నారు, మీరు కాలేజ్ కావాలి, ట్రావెలింగ్ ఎంత వస్తున్నారు, వీక్ ఖర్చుకి నీకు 800 అయిపోతే
నీకు నెట్గా ఎక్స్ట్రా ఫుడ్ తినడానికి ఏమొస్తుంది 200 మిగులుతుంది. అట్లాగా ఇప్పుడు ఏమైంది ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ వల్ల మొత్తం అది కావాలి గ్రాఫికల్ ఆపరేటింగ్ సిస్టమ్ వల్ల గ్రాఫిక్స్ లాగా నీట్గా అందంగా కనపడాలి కదా. సో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ విల్ కన్జ్యూమ్ మోర్ ఆఫ్ ద ర్యామ్. ఓకేనా? అందుకని వాట్ ఇస్ సొల్యూషన్? సిస్టమ్ స్పీడ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఆపరేటింగ్ సిస్టమ్ వాడకూడదా? ర్యామ్ ఇంక్రీజ్ చేయొచ్చు. అంటే కాస్ట్ ఆఫ్ ఏంటి? మీరు ఇప్పుడు మంచిగా 64 GB ర్యామ్ తీసుకోగలిగారు, 1,00,000 1,50,000 సిస్టమ్. అప్పుడు అందరికి అఫోర్డబిలిటీ ఉండదు. సో ప్రతి ఒక్కరు వాడాలంటే యూజువల్గా కాస్ట్ తగ్గాలి. ర్యామ్ ఇస్ మీకు తెలిసినది. ఇప్పుడు రేపు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా డెవలప్ అయితే ఆల్రెడీ ర్యామ్ సైజ్ చాలా భయంకరంగా కావాలి. అట్లీస్ట్ మీకు 128 GB ర్యామ్ కావాలి ఏ రన్ అవ్వాలంటే, లేకంటే ప్రాసెస్ చచ్చిపోతుంది. ఇప్పుడు ఇది యాక్చువల్ పనిచేయాల్సిన ర్యామ్ కాదు, ప్రాసెసర్. బట్ ర్యామ్ ఎక్కువ ఉండడం వల్ల మీకు ఏంటంటే ప్రాసెసర్ వర్క్ తగ్గుతుంది. టెంపరీ స్టోరేజ్ మెమరీ ఇది. ఇప్పుడు పెద్ద నెంబర్ ఇచ్చాను రా, గుర్తు పెట్టుకొని దాన్ని క్యాలిక్యులేట్ చేయండి అని చెప్పాను నేను. ఒక 2 3 4 2 8 9 అని పెద్ద నెంబర్ ఇచ్చాను. యాడ్ చేయమన్నా, యాడ్ చేసేది మీరే, బట్ ఇది టెంపరీగా ఒక మెమరీలో స్టోర్ చేసుకోవచ్చు మీరు. సో దట్ అంటే ఇప్పుడు యాడ్ చేసినప్పుడు ప్రతి నెంబర్ అన్ని గుర్తు పెట్టుకుని చేయాలి కష్టం. మీరు పేపర్ మీద రాసుకునే ఈజీ కదా. ఎందుకు ఈజీ పేపర్ మీద రాయడం? టెంపరీ పేపర్ మీద రాసుకున్నారు, ఆన్సర్ మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చారు. సో ఇక్కడ నేను వర్క్ చేసేవాడిని మైక్రో కంట్రోలర్ అయితే, ఇక్కడ న్యూస్ పేపర్ అనేది పేపర్లో ఏదైతే నోట్ చేసుకుంటారో దట్ ఈస్ కాల్డ్ ర్యామ్. అది ఎంత పెద్ద ఎక్కువ నోట్బుక్ ఉండి నువ్వు అంతా దాన్ని రాసుకొని నీకు అవసరమైనట్టు క్యాలిక్యులేషన్ చేసి చేయొచ్చు. సో ర్యామ్ సైజ్ తక్కువ అనుకో, పేపర్ చిన్న ముక్క ఇచ్చా నీకు, పెద్ద నెంబర్ క్యాలిక్యులేషన్ ఇచ్చా, అప్పుడు ఎక్కువ నువ్వు స్ట్రగుల్ అవ్వాలి. నువ్వు స్ట్రగుల్ చాలా లేట్గా ఇస్తావు ఆన్సర్ ఇవ్వంట. సో అట్లా మైక్రో ప్రాసెసర్కి మైక్రో కంట్రోలర్ హెల్ప్ చేసే ఫస్ట్ వన్ ర్యామ్. సో ఎప్పుడైనా మంచి సిస్టమ్ అంటే ఫస్ట్ ఏం చూసుకోవాలి మీరు? ర్యామ్ చూసుకోవాలి. ర్యామ్ మళ్ళీ హెల్ప్ అయ్యేవాళ్ళు వీళ్ళు ఫ్లాష్ మెమరీ, క్యాచ్ మెమరీ, ఇవి. ఓకేనా? రేపు ఏఐ వస్తే కంప్లీట్గా అసలు ఏఐ వచ్చిందన్న వెంటనే సౌత్ కొరియా, తైవాన్ ఈ కంట్రీస్లో ర్యామ్స్ తయారు చేసే కంపెనీలు అంటే అక్కడ వాళ్ళ షేర్ మార్కెట్ 10 రూపాయలు పెట్టిన వాళ్ళందరికీ కూడా 1,00,000 రూపాయలు అవుతుంది జస్ట్ షేర్ మార్కెట్. సో ఎప్పుడైతే ఏఐ వల్ల పెద్ద ఉపయోగం లేదు అని మన న్యూస్ వచ్చిందో వెంటనే మళ్ళీ 1,00,000 రూపాయలు అయిపోయింది కదా, వాళ్ళు ఇప్పుడు 50,000 వచ్చేస్తారు, లాస్ వచ్చేస్తారు, సడన్గా 50,000 రూపాయలు లాస్ వచ్చేస్తారు. సో అంత ర్యామ్ కంపెనీస్ ఇన్ఫ్లుయెన్స్ అయితే మై ఫైనల్గా మీకు చెప్పదలుచుకుంది అంటే ర్యామ్ ఈజ్ ద మేజర్ థింగ్ టు డిసైడ్ ద స్పీడ్. బట్ ర్యామ్ కూడా డ్రాబ్యాక్ ఎవరు పెద్ద టైం తినేస్తారంటే ఓఎస్ తినేస్తారు. ఓఎస్లో కొంచెం, సో ఓఎస్ ఒకటే 2 టైప్స్ చేయాలి. యూజర్ మీరు ఎక్కువ కష్టపడాలా, ప్రాసెస్ ఇప్పుడు ఇది మైక్రో కంట్రోలర్, దీనిపైన ర్యామ్, దీనిపైన ఆపరేటింగ్ సిస్టమ్, దీనిపైన యూజర్. ఇక్కడ నువ్వు వాడతాం. ఇప్పుడు నీకు అన్ని సింపుల్గా ఉండాలి, నీకు చూడడానికి అన్ని కంప్యూటర్లో వాడుకోవడానికి సింపుల్ కనబడడానికి అన్ని. సో దిస్ ఈజ్ యువర్ కంప్యూటర్, నువ్వు యూజర్ వాడుతున్నాడు. నీకు సింపుల్గా ఉండాలనుకో, ఇక్కడ అన్నీ ఉండాలంటే ఏమైతుంది? అన్ని గ్రాఫికల్గా ఈజీగా ఉండాలి. సో అన్ని గ్రాఫికల్గా ఈజీగా ఉండాలంటే ర్యామ్ ఎంత అయితే ర్యామ్ ఇక్కడ కట్ చేయకూడదు. ర్యామ్ మొత్తం అసలు జస్ట్ ఆన్ అవడానికే కట్ చేయకూడదు. ఇప్పుడు నీకు కష్టంగా ఉండొచ్చు, నీకు డిఫికల్ట్ అయినా పర్లేదు, ఇది ఎక్కువ ఫ్రీ అవ్వాలనుకో, అప్పుడు ఏం చేయాలి? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అన్ని తగ్గించేసి నేను ప్రోగ్రామ్ రాసుకుంటా సార్ అని చెప్పుకోవచ్చు. అంటే మరీ స్కూల్ మైక్రో కంట్రోల్ ప్రోగ్రామ్ కాకుండా ఇంగ్లీష్లో రాసేటట్టు ఉండాలి. అదే సో ఇంగ్లీష్ రాదు. సో అందుకని సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మీకు ఫెసిలిటీస్ తగ్గించిందనుకో, ర్యామ్ సైజ్ చాలా సేవ్ అయింది. అర్థమైందా నేను చెప్పి? కన్ఫ్యూజన్. మీకు ఎక్కువ కంప్యూటర్లో ఫెసిలిటీస్ ఈజీగా ఉంటుంది కనుక మీరు కదలగంట చేయగంట వాడుకునేట్టు ఉండింది అనుకో, ర్యామ్ సైజ్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఆ గ్రాఫిక్స్ ఎక్కువ ఖర్చు అయిపోతుంది ర్యామ్. మీకు అంత ఫెసిలిటీస్ లేకుండా మేము టైప్ చేసుకుంటాం సార్ ఈజీగా, అంటే మౌస్ వాడకుండా డైరెక్ట్గా టైప్ చేసుకుంటాం. మౌస్ వల్ల ఏమైంది? మీకు ఎక్కడెక్కడ పోవాలో ఈజీగా ఉంటుంది, బట్ యాక్చువల్గా ర్యామ్ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. ఆ స్క్రీన్ అంతా మీకు అలా అందంగా పెట్టాలి.
మౌస్ మీకు వేసే వాళ్ళు కీబోర్డ్తో టైప్ చేసుకోగలుగుతారు సార్. అంటే మీకు ఏమైతే మీకు డిఫికల్ట్ అవుతుంది, బట్ మైక్రో కంట్రోలర్కి ఏమైతుంది చాలా ఈజీ. సో అందుకని దే కేమ్ విత్ అనదర్ సాఫ్ట్వేర్ కాలేజ్. వీళ్ళు విండోస్ అనే వాళ్ళంతా కూడా GUI తో రన్ అవుతారు. సో దీనికి ఎక్స్ట్రా పోటీ ఎవరు వచ్చారు? లైనక్స్ వేర్ ఇట్ ఈస్ నాట్ సో ఈజీ లైక్ విండోస్. విండోస్ అనే వాళ్ళు ఆల్మోస్ట్ మీకు ఏంటంటే 70% వాడేస్తారు GUIs వాళ్ళు ర్యామ్ ని. వీళ్ళు జస్ట్ 20% వాడతారు. 20% వాడతారు. ఓకేనా? 20% వాడేసి అంటే మీకు అప్పుడు 20% మీకు అన్ని ఆప్షన్స్ మౌస్ వాడాల్సిన అవసరం ఉండదు. అంటే ఎందుకంటే మీకు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఏమి ఉండదు, బట్ సిస్టమ్ చాలా ఫాస్ట్గా వాడాలి. అర్థమైనా? సిస్టమ్ చాలా ఫాస్ట్. సో ఇవి వీళ్ళు మన వర్షన్స్ ఉన్నాయి. సో మోస్ట్ ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్లోకి వెళ్తే ఏది వాడతారు? మీకు లైనక్స్ వాడతారు, విండోస్ వాడరు. అంటే మీకు ఇప్పుడు ల్యాబ్లో కనిపించిన విండోస్ సాఫ్ట్వేర్ ఉంటాయి కదా, నీట్గా అందంగా మౌస్తో చేసుకుంటూ పోతారు పెయింటింగ్ చేయాలని. అలా ఉండదు మీకు. లైనక్స్తో మినిమం ప్రోగ్రామింగ్ ఇన్స్ట్రక్షన్స్ రాసుకోవాలి, కమాండ్ ప్రాంప్ట్లో కమాండ్స్ నేర్చుకోవాలి, మూవ్ ఆపరేషన్స్ కమాండ్ ఆపరేషన్ చేస్తే. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి? భయంకరమైన స్పీడ్ పెరుగుతుంది, ర్యామ్ సైజ్ భయంకర, దాని ర్యామ్ బాగా ఉపయోగించు. వీళ్ళలో కూడా మళ్ళీ కంపెనీస్ ఉన్నాయి, వీళ్ళలో కూడా సపరేట్గా లైనక్స్లో మళ్ళీ కంపెనీస్ ఉన్నాయి. రెడ్ హ్యాట్ అని, సోలారిస్ అని, సోలారిస్ మెష్ అని, ఉబంటు అని, సపరేట్ విషయస్. అంటే అగైన్ మీరు ఇంకా ఇప్పుడు ఉబంటు అనుకో కొంచెం మీకు ఫ్లేవర్ ఆఫ్ విండోస్ ఇస్తుంది, ఫ్లేవర్ ఆఫ్ లైనక్స్ మిక్సింగ్ ఇస్తుంది. సో అంటే మరీ కష్టంగా ప్రోగ్రామ్ రాయాల్సిన అవసరం లేదు, కొంచెం విండోస్ ఇస్తుంది, కొంచెం చేసుకోవాలి. సోలారిస్ అనుకో కంప్లీట్గా మిషన్ లాగా అన్నమాట, కంప్లీట్గా ప్రోగ్రామ్ రాసుకోవాలి. సో అలా స్పీడ్ బట్టి లైనక్స్ పెట్టారు. ఇవి కాకుండా ఇంకా లైనక్స్ ఆపరేషన్ సిస్టమ్ మచిన్తోష్ అని ఉంటుంది, మ్యాక్, యాపిల్ వాళ్ళు వాడతారు. ఓఎస్ వాళ్ళు వాడేది ఐఫోన్లో వీళ్ళంతా వాడే ఓఎస్ని మ్యాచింతోష్ మ్యాక్ ఓఎస్ అని. సో వాళ్ళు ఇంకా అంటే మీకు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఇస్తూ ఇంకొంచెం ప్రాసెసింగ్ స్పీడ్ పెంచుకునే ఆపరేటింగ్ సిస్టమ్ వాళ్ళు రాసుకుంటారు. అర్థమైనా? సో ఆపరేటింగ్ సిస్టమ్ వల్ల అడ్వాంటేజ్ ఎంత మీకు ఈజీగా ఉంటే మీ కంప్యూటర్ అంత స్లో, అది ఉద్దేశం. మీరు కూడా స్క్రీన్ మీద ఇప్పుడు మీ మొబైల్ బాగా కనపడాలని అన్ని కంఫర్ట్ అవ్వాలని అన్ని తనకి మొత్తం పెట్టిన షార్ట్కట్స్ అన్ని ఏమైంది మీకు స్లో అయిపోతుంది. అందుకని మీ మొబైల్ ఫాస్ట్ అవ్వాలన్నా కూడా ఫస్ట్ చెత్తంగా తీసేసారు. ఓకేనా? తీస్తే అట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా చాలా ఇప్పుడు పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటే ఇంకోటి మీకు తెలియని డ్రాబ్యాక్ చెప్తాను. విండోస్లో GUIస్లో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో డేటా థెఫ్ట్ ఈజీగా జరుగుతుంది. ఎందుకంటే నువ్వేంటి పాస్వర్డ్ అని రాసుకుంటే పాస్వర్డ్ టైప్ చేస్తూ ఉంటావు. సో అది ప్రస్తుతానికి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్కి వెళ్తారు. విండోస్ వాళ్ళు సేవ్ చేసుకుని మనకేం ఇస్తారు. సో అక్కడ హ్యాకింగ్ అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఆ పాస్వర్డ్ ఎప్పుడు చూడకూడదండి, యూ హ్యావ్ టు గో ఫర్ లైనక్స్. అందుకని లైనక్స్ సిస్టంలో డేటా ఎప్పుడు హ్యాక్ అవ్వదు మీకు. అందుకని ఎప్పుడైనా మీరు బ్యాంకింగ్కి వెళ్ళారు, బ్యాంకింగ్లో వాడేవాళ్ళు మనం వాడే కంప్యూటర్లో ఉండరు. మీరు ఎప్పుడైనా కంప్యూటర్ చూద్దామని చెప్పి వెళ్ళి ఎన్నికి తిరిగి చూడండి, అక్కడంతా లైనక్స్ సిస్టమ్స్ ఉంటాయి. సో దట్ అక్కడ డేటా ఎక్కడ మిస్ అవ్వకుండా ఉన్నాడు. సో హ్యాకింగ్ వీటన్నిటి డేటా సెక్యూరిటీ ఎక్కువ ఉండాలంటే మనం దేనికి వెళ్ళాల్సింది? నాట్ విండోస్. వైరస్లు ఇవన్నీ కూడా ఎక్కువ దేనికి ఎక్కుతాయి? విండోస్. బట్ మనం ఎందుకు విండోస్ వాడతాం? మైక్రోసాఫ్ట్ కంపెనీ CEO ఎవరు అంటే ఇప్పుడు ఓనర్కి బిల్ గేట్స్ అనమాట. సో బిల్ గేట్స్ గురించి అడిగారు, బాబు ఏం సాఫ్ట్వేర్ ఓఎస్ వాడతాను అంటే నేను మ్యాక్ వాడతాను. ఎందుకు అన్నాడు, నాకు సెక్యూరిటీ కావాలి. మరి విండోస్ ఎందుకు తయారు చేస్తాను? అది కంఫర్ట్ కోసం తయారు చేస్తాను, సో మోస్ట్ కంఫర్ట్ ఇష్టపడే వాళ్ళంతా ప్రపంచంలో ఏమన్నారు? ఇండియాలో. వాళ్ళు వరల్డ్ రిచెస్ట్ ఎందుకు అయ్యారు చెప్పండి? ఇండియా మీద తిన్న వాళ్ళు. అందుకని మన ఇండియన్ CEO చేశారు. గూగుల్ ఎక్కువ ఎవరు వాడతారు? ఇండియన్సే వాడతారు. వాళ్ళంతా టాప్ రిచెస్ట్ పీపుల్ ఎలా అయ్యారనుకుంటున్నారు? ఇండియా వాళ్ళ డబ్బులు తీసుకోవడం. మీరు అమెరికాకి వెళ్ళండి, మీరు ఇప్పుడు కూడా నెట్లో కొట్టి చూడండి, వాట్ ఇస్ ద ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్డ్ బై ద అమెరికన్స్ అని. సో 20% కూడా వాడరు విండోస్. 60% they will go for Linux, 30% they will go for Macintosh, Mac.
ఓన్లీ 5 to 2%. అక్కడ ఇక్కడ ఇండియాలో ఉంది, అక్కడికి వెళ్ళి ఇండియన్ సెట్ అమెరికా సెట్ అయినా చూడు, వాళ్ళకి ప్రేమ పోదు, విండోసే వాడతారు. మనం ఇప్పుడు నేను ఇంత చెప్పినా కూడా ఎవరైనా లైనెక్స్ నేర్చుకోమనండి, నేర్చుకో, నాకు కూడా ఎందుకంటే నాకు అవసరం రాలేదు. బట్ నేను సాఫ్ట్వేర్లో కంపెనీ పని చేసాను అన్నమాట. సో నేను సోలార్ సిస్టమ్ వాడేవాడిని. సో దానివల్ల కొంచెం కంపెనీ సాఫ్ట్వేర్స్లోకి వెళ్తే మళ్ళీ మీకు కంపల్సరీ లైనెక్స్ నేర్పిస్తారు, దాని ట్రైనింగ్ ఇచ్చి నేర్పిస్తారు. సో అక్కడ నేర్చుకున్నాను, సో అక్కడ వాడుకున్నాను. సో బట్ సెక్యూరిటీ వైజ్, స్పీడ్ వైజ్ ఇవన్నీ కావాలంటే యూ హ్యావ్ టు గో ఫర్ లైనెక్స్ అండ్ మ్యాక్రోస్. ఇస్ ఇట్ క్లియర్? వాట్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్? అర్థమైందా? ఫైన్, రాసుకో.